న్యూస్. డీఈఓను సస్పెండ్ చెయ్యాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పొంగరి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు మద్దలబండ సాయిబాబు మాట్లాడుతూ, జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో డీఈఓ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల అక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, సమాచార హక్కు చట్టం అమలులో లోపాలపై విమర్శలు చేశారు. విద్యాశాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని డీఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ నాయకులు జన్ను ఆంజనేయులు, వరుణ్, జగదీష్, బాలు తదితరులు పాల్గొన్నారు. నశించాలి డీఓ మొండి వైఖరి, నశించాలి డీఓ మొండి వైఖరి, పోరాడతాం డీఓను సస్పెండ్ చేసేంత వరకు, పోరాడతాం డీఓను సస్పెండ్ చేసేంత వరకు, సస్పెండ్ చేయాలి తప్పుడు సమాచారం ఇచ్చే డీఓను వెంటనే, అవగాహన కల్పించాలి డీఓకు ఆర్టీఐ చట్టం పైన, అవగాహన కల్పించాలి డీఓ గారికి ఆర్టీఐ చట్టం మీద. మద్దలబండ సాయిబాబు, బీఎస్ఎఫ్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిని. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గీతాంజలి ఉన్నత పాఠశాల అని నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ వెనకాలనే ఒక అనుమతి లేని పాఠశాలను నిర్వహిస్తున్నారని 2024లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ పాఠశాల పైన ఎలాంటి విచారించలేదు, ఆ పాఠశాల పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. మరి అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి మేము ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమాచార హక్కు చట్టానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు, పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. మరి జీవో నెంబర్ 1ని అమలు చేయమని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి జీవో నెంబర్ 1 ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాల తమ యొక్క వార్షిక గణాంకాలను, ఆడిట్ రిపోర్ట్స్ని ప్రతి సంవత్సరం డీఓ గారికి సబ్మిట్ చేయాల్సింది. కానీ మరి ఏ పాఠశాలలో కూడా ఇవన్నీ ఆచరించడం కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె రామకృష్ణ, బీఎస్ఎఫ్ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తా కూడలి నుంచి ఈ కలెక్టరేట్ గేట్ ముందర వరకు ర్యాలీ చేసిన తర్వాత కూర్చోవడం జరిగింది. విషయం ఏంటంటే, జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని ఒక సమాచారం అడిగితే మరో రకమైన తప్పుడు సమాచారం ఇస్తున్న డీఈఓ గారిని సస్పెండ్ చేయాలని ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి మేము సమాచారం అడిగితే తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఏ ఇబ్బంది మీకు అని అడుగుతా ఉన్నాం. నిజమైన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారో మేము బీఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్లో షిఫ్టింగ్ పర్మిషన్ లేని ప్రైవేట్ పాఠశాల మెరిడియన్ పాఠశాల నడుస్తూ ఉంది. మరి దానికి మీకు ఎలాంటి సంబంధం లేదా అని మేము డీఓ గారిని అడుగుతా ఉన్నాం బీఎస్ఎఫ్లో. మరి ఇప్పటివరకు నడుస్తూ ఉంది, మరి ఎలాంటి చర్యలు ఎందుకని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లింగసానిపల్లె, బిజినపల్లి మండలంలోని లింగసానిపల్లె ప్రభుత్వ పాఠశాలకు గతంలో 25,000 రూపాయలు శాంక్షన్ అయితే అదే రూపాయలు కల్వకుర్తి మండలంలోని లింగసానిపల్లెకు ఎందుకు మళ్లించారో, ఆ మళ్లించిన డబ్బులు మాకు కావాలని సంబంధిత లింగసానిపల్లె హెచ్ఎం ప్రభాకర్ సార్ గారు ఎన్నోసార్లు వినియోగించుకున్నాం. మీరు ఎందుకు దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అడుగుతా ఉన్నాం. కాబట్టి అక్కడ పిల్లలకు కనీసం లింగసానిపల్లె చూస్తే తాగే నీరు కూడా లేవు. మన అమ్మాయిలకు గౌరవించాలి, మహిళలను గౌరవించాలి. కాబట్టి అక్కడ లేడీ టీచర్లు ఉన్నారు, మూత్రశాలలు లేవు. కాబట్టి వెంటనే ఆ 25,000 రూపాయలను లింగసానిపల్లె ప్రభుత్వ పాఠశాలకు మళ్లించకపోతే పెద్ద ఎత్తున గ్రామం నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న నాగనూల్లో నార్కల్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి నాగనూల్లో కస్తూర్బాలో సమయానికి అన్నం పెట్టకుండా నైట్ 9 గంటలకి అన్నం పెట్టారని చెప్పి, పురులన్నం పెట్టారని చెప్పి తల్లిదండ్రులు వస్తే కూడా పట్టించుకోకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు? ఈ నాగనూల్లో ఇట్లా ఉందంటే అచ్చంపేట పరిస్థితి ఏంది, కొల్లాపూర్ పరిస్థితి ఏంది, కల్వకుర్తి పరిస్థితి ఏంది, వివిధ ప్రాంతాల్లో పరిస్థితి అని చెప్పి నడుతా ఉన్నాం. మరి నార్కల్ జిల్లా కేంద్రం దగ్గర ఉన్న కూతవేటు దూరంలో ఉన్న పరిస్థితి పట్టించుకోకపోతే వివిధ ప్రాంతాల్లో నార్కల్కు వివిధ చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మేము నడుతూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా తిమ్మాజిపేట విషయానికి వస్తే దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి పనిచేస్తుందని చెప్పి, ఆ పైన తప్పుడు ఆరోపణలు ఉన్నాయని చెప్పి
సమాచారం ఇస్తే పట్టించుకోరు. ఒకరు తప్పు చేస్తే మరొకరి పైన షోకాజ్ నోటిస్తారు. కాబట్టి మీ నిర్లక్ష్య వైఖరి ఇదే విధంగా ఏకపక్ష వైఖరి మానుకోకపోతే పెద్ద ఎత్తున నిన్ను ఖచ్చితంగా ఈ జిల్లాకి ఎంతోమంది డీఓలు వచ్చారు, కానీ నీ అంత నిర్లక్ష్యంగా ఎవరు వివరించలేదు. కాబట్టి నీ నిర్లక్ష్య వైఖరి మానుకోకపోతే, నీ ఏకపక్ష వైఖరి మానుకోకపోతే ఇక్కడ ఒక విద్యాసంఘం కాదు, పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ దీనిపైన సంబంధిత జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ సంబంధించి ఎంబడే స్థానిక డీఓను సస్పెండ్ చేసేంత వరకు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.